వెల్కమ్ టు ప్రీ బడ్జెట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. రేపే పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది, అంచనాలేంటి, మధ్యతరగతికి ఉద్యోగులకి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందా, ఏ రంగాలకు పెద్దపీట వేయవచ్చు, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసే చర్యలు ఉంటాయా? ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. నరసింహమూర్తి గారు నమస్తే సార్. నమస్కారం అండి సతీష్ గారు. సార్ బాగున్నారా సార్? నమస్తే సార్. ఫైన్ అండి. రైట్. నరసింహమూర్తి గారు, మీ అంచనా ఏంటి సార్? దాదాపు ప్రతి సందర్భంలో మీ అంచనా కరెక్ట్ అవుతోంది. అంటే మిగతా వాళ్ళు జనరల్గా లెక్కల మీద అంచనా వేయటం ఒక ఎత్తు, కానీ మీరు కేవలం ఈ లెక్కలు, ఈక్వేషన్స్, వీటితో పాటు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యం, అలాగే ప్రస్తుత ప్రభుత్వం ప్రియారిటీ ఏం తీసుకుంటోంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మీరు ఎప్పుడు అంచనా వేస్తుంటారు. మరి రేపు బడ్జెట్ ఎలా ఉండబోతోంది సార్? మీ అంచనా ఏంటి? అంటే బేసిక్గా అంటే ఇవాళ కనుక మనం ఇవాళ ఉన్న ప్రభుత్వం ఉన్న పాజిటివ్ ఎకానమీలు ఇండియన్ ఎకానమీలో అండ్ నెగిటివ్ అవి కనుక చూస్తే కొంచెం ఇది వస్తుందండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ కంటిన్యూ చేయండి సార్. వీ విల్ సెటరేట్ ఇట్ సార్. బాగుందండి. ఇప్పుడు వాయిస్ బాగుందా? నాకు రీసౌండ్ వస్తుందండి. మీరు మాట్లాడింది బాగానే ఉంది సార్. సెట్ అవుతుంది సార్, అది మిడిల్లో సెట్ అవుతుంది సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఈ రోజు ఎకనామిక్ సిచ్యువేషన్ కనుక చూస్తే ఎకానమీ వెరీ స్ట్రాంగ్గా ఉందండి. నేను ఎకనామిక్ సర్వే కూడా చూస్తే ఎలా ఉందంటే చాలా ఆశావహంగా చెప్పారు. అంటే అన్ని దేశాలు ఈ రోజున్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్లో ఎక్కడా గ్రోత్ లేకపోతే మనం 7.4% ఆఫ్ జీడిపి గ్రోత్ అచీవ్ చేసాం. అదేవిధంగా వీటిలో ముఖ్యంగా మనం చెప్పేది ఏమిటంటే మన ఇండస్ట్రీ గ్రూ బై 8.4% అండ్ ఎక్స్పోర్ట్స్ గ్రూ బై 9.4%. అంటే అమెరికా మన మీద ఆంక్షలు పెట్టినా మనకి 50% వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ మన మీద వేసినా కూడా మనం 9.4% ఎక్స్పోర్ట్ గ్రో చేసామండి. అంటే ముఖ్యంగా ఏమైందంటే అమెరికాకి పోయే ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా మిగతా దేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ మనం చేయటం వల్ల ఆర్థికంగా వచ్చే అంటే ఈ ప్రాబ్లమ్స్ మనం ముందే ఊహించి మిగతా కంట్రీస్తో వచ్చే ఎఫ్టీఏలు మనం కంప్లీట్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ స్పెయిన్ కానివ్వండి, చైనా కానివ్వండి, మిగతా దేశాలకి మన ఎక్స్పోర్ట్స్ ప్రోడక్ట్ కూడా డైవర్సిఫై అయింది, మర్చెండైజ్ డైవర్సిఫై అయింది. అందుకని వీ హ్యావ్ అచీవ్డ్ 6.9% ఆఫ్ గ్రోత్ ఇన్ ద మర్చెండైజ్. సర్వీసెస్లో 12.7% గ్రోత్ చేసామండి. మొత్తం మీద ఇండియా షేర్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో 1% ఉండగా గత 5-6 ఏళ్లలో ఇట్ వెంట్ అప్ టు 1.8% ఆఫ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ అండి. సో దేర్ఫోర్ మనం అమెరికా మన మీద పెట్టిన ఆంక్షలను కూడా మనం ఓవర్కమ్ చేసామండి. ఓవర్కమ్ చేసేసి మనం బాగా ఎక్స్పోర్ట్ చేసాం. అది కాక బేసిక్గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిస్కల్ కన్సాలిడేషన్లో ఫిస్కల్ డెఫిసిట్ మనం 4.4% ఆఫ్ జీడిపికి కంట్రోల్ చేస్తూ మన డెట్ టు జీడిపి అంటే మన ఆర్థికంగా ఉన్న అప్పులు గవర్నమెంట్కి 55% అండి, 55.1% టు ద జీడిపి. అంటే అదే మనం కనుక చూస్తే 145% అమెరికాకి. అంటే యూ కెన్ ఇమాజిన్ వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ అప్పు చేసింది అమెరికా. మీ లాట్ ఆఫ్ కంట్రీస్ మనకంటే అప్పుల్లో ఊరులో కూలిపోయి ఇన్ఫ్లేషన్ మనకి 1.7%, 1.5 కంటే తక్కువ ఉందండి. అంటే ఏమిటంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తూ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ అది కాక ఆర్థిక వృద్ధి సాధించటం అనేది చాలా గొప్ప విషయం. అంటే మిగతా వాళ్ళు వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. అంటే జనరల్గా కనుక ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు పెంచేవాళ్ళండి, వడ్డీ కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఈసారి మన ఇండియాలో సప్లై సైడ్ బాగా అభివృద్ధి చేయటం వల్ల, సప్లై సైడ్ మేనేజ్మెంట్ బాగా చేయటం వల్ల ఇంత జీడిపిలో గ్రోత్ వచ్చినా, ఇంత డిమాండ్ పెరిగినా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసామంటే సప్లై సైడ్ బాగా కంట్రోల్ అయింది. ముఖ్యంగా మన ఆర్థిక పరిస్థితి ఇంత గట్టిగా ఉంటుంది కారణం ఏంటంటే పోస్ట్ కోవిడ్ 2001-2002 తర్వాత గవర్నమెంట్ అగ్రెసివ్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందండి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా 11 లక్షల కోట్లు పెట్టారు. 22లో
4-5 కోట్లు ఉంటే ఎవ్రీ ఇయర్ పెంచుతూ పోయారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ 10 లక్షల కోట్లు పెట్టారు గవర్నమెంట్ బడ్జెట్లో. ఈసారి మనకు వచ్చిన గణాంకాల లెక్క ప్రకారం 8.6%, 8.6 lakh crores ఆల్రెడీ డిసెంబర్కి స్పెండ్ చేశారు. అంటే ఏమిటంటే మార్చికి 10 లక్షల కోట్లు దాటచ్చు. అంటే ఆ విధంగా కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయటం వల్ల ముఖ్యంగా మన ఇండియాలో గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే మన ఇండియన్ ఎకానమీకి ఈ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తూ పోయారు. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ చేశారు. అదేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇండియన్ డిమాండ్, ఇండియాలో ఉన్న కన్జ్యూమర్ అంతా ఇండియాలో స్పెండ్ అవుతుంది కాబట్టి ఇండియన్ కన్జ్యూమర్ డిమాండ్ ఎక్కువ అవటం వల్ల మనకి జీడిపి గ్రోత్ మిగతా దేశాల మీద ఆధారపడకుండా ఎక్స్పోర్ట్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా మన జీడిపి గ్రోత్కి ఎఫెక్ట్ లేకుండా మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా ప్రైవేట్ కన్సంప్షన్ 7% వృద్ధి చెందింది. ఇవాళ 61.5% జీడిపిగా ఉంది. అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసేదానికంటే కూడా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్కువైంది. ఈ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్కువ అవడానికి కారణం ఏమిటంటే ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఇంటర్నల్గా స్పెండ్ చేయటం, ఇన్ఫ్రా అండ్ ఎంఎన్ఆర్ఈజీస్ కంటే కూడా ఇన్ఫ్రా బాగా స్పెండ్ చేశారండి. దీనివల్ల ఏమైందంటే మనకి కన్సంప్షన్ ఎక్కువైంది. సో ఈ విధంగా మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఎలా ఉన్నా కూడా మన ఇండియన్ డిమాండ్ ఎక్కువ అవటం, అది కాక మన జిఎస్టీ రిఫార్మ్స్ చేసామండి. జిఎస్టీ రిఫార్మ్స్ చేసిన తర్వాత కూడా మన జిఎస్టీ కలెక్షన్ ఎక్కువైంది. అంటే ఎక్కువైంది మన గవర్నమెంట్ ఆశించినట్టుగానే ప్రజలు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎక్కువ కొని వాళ్ళ చేతుల్లో సేవింగ్స్ ఉంటే మళ్ళీ ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల అది జిఎస్టీ మనకి కలెక్షన్ ఎక్కువైంది అనమాట. సో చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఫిక్స్డ్ క్యాపిటల్ నుంచి తగ్గిపోయింది. అంటే బడ్జెట్ ఏవైనా జనరల్గా ఏమవుతుందంటే ఇండియాలో థింకింగ్ ఫిక్స్డ్ క్యాపిటల్కి ఎక్కువ చేస్తూ ఉంటారు. కొంచెం సేవింగ్ వచ్చిందనుకోండి ఇల్లు కొంటూ ఉంటారనమాట. ఈసారి ఏమైంది విలేజెస్లో ఆ సెమీ అర్బన్లో మీకు సేవింగ్స్ అన్నీ బ్యాంక్ డిపాజిట్లు పోయినా కూడా సిటీల్లో సేవింగ్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో ఎక్కువైంది. సో ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే ఇండస్ట్రీ గోత వచ్చింది, ఇండస్ట్రీకి ధైర్యం వచ్చింది. సో లాస్ట్ ఇయర్ దాకా కూడా గత 3 ఏళ్ళు కూడా ఇండస్ట్రీ కూడా ఆఫ్టర్ మనం 14 వచ్చిన తర్వాత 15-16 కోవిడ్ వచ్చేదాకా కూడా మన ఇండియన్ ఇండస్ట్రీ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయనా. ఇండియన్ ఇండస్ట్రీ అంటే భయపడుతోంది, అప్పు తీసుకుంటే మళ్ళీ ఎక్కడ మన జైల్లో వేస్తారో కట్టకపోతే అని చెప్పి. సో అది కొంచెం మనకి 21 వచ్చినప్పటి నుంచి చాలా ధైర్యం వచ్చి ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో స్పెండింగ్ మోర్ అండ్ డూయింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్స్పాండింగ్ కెపాసిటీ. ఇవాళ కనుక మనం చూస్తే గత 10 నెలలు 11 నెలలు చూస్తే ఇంత ఇండస్ట్రీలో గ్రోత్ వచ్చినా కూడా మనకి 74% మనం వాడుకున్నాం ఏది ఇండస్ట్రీ కెపాసిటీ యూటిలైజేషన్. అంటే మనకి ఇంకా 26% ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇవాళ ఈ గవర్నమెంట్ కనుక ఈ విధంగా ఎఫ్టీఏలు చేసి మన కనుక ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఎక్కువ వచ్చినా కూడా మన ఇండియన్ డిమాండ్ ఎక్కువైనా కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తయారీలో ఉంది. అంటే రెడీగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే కార్లు అవసరమైతే ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేయటం, షుగర్ కావాలంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం, మన స్టీల్ కావాలంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం, మనకి కావాల్సిన అవసరాల కంటే కూడా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి మనకు కెపాసిటీ ఉందన్నమాట. సో దేర్ఫోర్ ఇవాళ మన బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూస్తే కనుక ఎన్పిఏలు ఆల్ టైమ్ లో. ఇంతవరకు కనుక గత కొన్నేళ్లుగా చూస్తే ఇంత తక్కువ ఎన్పిఏలు మన సిస్టంలో లేవు. ఈరోజు ఎన్పిఏలు 2.2% ఉన్నాయండి గ్రాస్ ఎన్పిఏలు. అది ఏ విధంగా చూపిస్తుంటే మరి బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా మనం చూస్తే కనుక $701 బిలియన్ మనకి ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. అది ఇవాళ మనం చూస్తే ఇవాళ వచ్చిన రీసెంట్ లెక్క ప్రకారం అది $709 బిలియన్ గా ఈరోజు మనకి గవర్నమెంట్ నిన్న పబ్లిష్ చేసిన దానిలో ఉంది. అంటే ఏమిటంటే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే మన ఫారెన్ రిజర్వ్స్ లో ఇంకా ముఖ్యమైన స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే మన గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువయ్యాయి. గత 26% ఫారెన్ రిజర్వ్స్ లో ఇద్దరు మనం డాలర్ బాండ్స్ లో యుఎస్ బాండ్స్ లో పెట్టేవాళ్ళం. అది తగ్గించి గోల్డ్ లో పెట్టాం. ఎందుకంటే యుఎస్ ట్రంప్ చేసే తిక్క పనులకి అక్కడ డాలర్ బలం పోతుందన్నమాట. మనం డాలర్ని తగ్గించేసి గోల్డ్ పెంచుకున్నాం మనం సేఫ్గా. సో మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాం,
ఇట్ కవర్ 11%, 11 months ఆఫ్ ఇంపోర్ట్స్. అదేవిధంగా బ్యాంకింగ్ రంగం స్ట్రాంగ్గా ఉంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ బాగుంది, ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి, ట్రంప్ ఎఫెక్ట్ మనం కంట్రోల్ చేయగలిగాం. సో ఈ విధంగా కనుక చూస్తే ప్రస్తుతం మన అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆల్ టైమ్ లో 9% తగ్గింది. 16, 17 ఉండేది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9% వచ్చింది. సో ఈ విధంగా అన్ని రకాల కూడా ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదే మొన్న ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో కూడా ఎకనామిక్ అడ్వైజర్ చాలా గట్టిగా నొక్కి వక్కాణించారు అనమాట. ఏంటంటే అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మనం చూస్తే 7.3% ఆర్థిక వృద్ధితో భారత్ ముగించబోతోంది. అలాగే మన జీడిపి $4 trillion దాటింది. అంటే జపాన్ను అధిగమించి ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి దాదాపు ఇంకా మనకి ఒక అడుగు మనం దూరంలో ఉన్నట్టేనా? అంటే జపాన్ని మనం అధిగమించామండి, జర్మనీని అధిగమించాలి. ఇవాళ మన 4వ స్థానంలో జపాన్ 5లో ఉందండి. మనం 3కు పోవాలి. అమెరికా, చైనా తర్వాత మనం 3కు పోవాలి. 3కు పోవాలంటే మనం జర్మనీని అధిగమించాలి. సో జర్మనీ కొంచెమే ఉంది. మనం ఇదే విధంగా గ్రోత్ మనం 7.4, మన నెక్స్ట్ ఇయర్ కనుక అది కూడా 7.2 అని చెప్పారు ఎక్స్పెక్టేషన్ 26-27. నా లెక్క ప్రకారం కనుక ఇదే విధంగా మనం ఈ FTAలు కానివ్వండి ఇవన్నీ సరిగ్గా వస్తే ఐఎమ్ షూర్ వీ మే గో అప్ టు 7.5 ఆల్సో నెక్స్ట్ ఇయర్. ఆ విధంగా వెళ్ళామనుకోండి మనం జర్మనీని 27లో 2027లో అధిగమించవచ్చు అనమాట. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏమిటంటే ఎకానమీ ఇంత బాగున్నప్పుడు మనకు వచ్చే సవాళ్ళు ఏమిటనే పాయింట్ మనం డిస్కస్ చేయాలి. సవాల్ ఏమిటంటే ముఖ్యంగా మాట్లాడండి సార్. సో ఇంకొక విషయం దగ్గర చెప్పడం మర్చిపోయాను. ఆల్ టైమ్ రికార్డ్ హై మన ఫుడ్ ప్రొడక్షన్ అండి. మన ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ 357.7 million tons. అంటే దిస్ ఈజ్ ఆల్ టైమ్ హై ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మనకి జీడిపిలో ఫుడ్ గ్రెయిన్స్ అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ తగ్గుతోంది, కానీ ఫుడ్ గ్రెయిన్ రియల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అంటే ఏమిటంటే మనం కొత్త ఏరియాలు సాగులోకి తీసుకొచ్చాం. అది కాక పర్ ఏకర్ ప్రొడక్టివిటీ కొంచెం పెంచగలిగాం. సో అందుకని మనం 357.7 million tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ మనం చేసాం. అదొకటే కాదండి, ముఖ్యంగా ఏమిటంటే అది 3% కూడా వృద్ధి సాధించింది. సో లాస్ట్ 1 yearలో ఏమిటంటే మనకి వానలు దేవుడి దయవల్ల వానలు సహకరించాయి. అదేవిధంగా మోదీ తీసుకున్న పాలసీస్, ఈ మోదీ గారి గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ముఖ్యంగా ఏమిటంటే ఈ ఉక్రెయిన్ రష్యా వార్లో మనం తటస్థంగా ఉండి చీప్ పెట్రోలియం ఆయిల్స్ మనం తెచ్చుకుని రష్యా నుంచి మన ఎకానమీని స్టెబిలైజ్ చేసాం. అదేవిధంగా ఆయిల్స్ని రష్యా నుంచి తీసుకొచ్చిన ఆయిల్స్ని ప్రాసెస్ చేసి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్. దీనివల్ల ఏమైందంటే మన ఎక్స్పోర్ట్స్ గట్టిగా ఉన్నాయి. మనం ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవటం వల్ల మనం ఎకానమీ మీద ఎఫెక్ట్ పడకుండా చేసాం అనమాట. ఓకే, అంటే నరసింహమూర్తి గారు గత సంవత్సరం బడ్జెట్లో సవాళ్ళకు వస్తాయండి. ముఖ్యంగా సార్ ఈ మధ్యతరగతిపై ఒత్తిడి తగ్గించడం పైన గత బడ్జెట్లో దృష్టి పెట్టారు. ప్రధానంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఆదాయ పన్ను అలాగే GSTకి సంబంధించి సంస్కరణలు తేవడం అనేది క్లియర్ కట్గా కనిపించింది. బట్ ఈ సంవత్సరం మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మధ్యతరగతి ఉద్యోగులకి ఎలాంటి రిలీఫ్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏమండి, బేసిక్గా ఏమవుతుందంటే ఇదివరకు మా 15 ఏళ్ళు క్రితం GST వచ్చే ముందు బడ్జెట్ వస్తుంది అంటే మనం సబ్బు తగ్గుతుందా, నూనెలు తగ్గుతాయా, AC తగ్గుతుందా, ఇంకేం పెరుగుతాయి, ఇవన్నీ ఆలోచనలు ఉండేవి. GST వచ్చేసిన తర్వాత ఇంకా GST రేట్లు ప్రపంచంలోనే ఇండియాలోనే తక్కువ ట్యాక్సేషన్ అండి వాళ్ళ. సో దేర్ఫోర్ ఇంకా పన్ను రేట్లు తగ్గటం పెరగటం ఒక విధంగా మనం అది మర్చిపోవచ్చు. అంటే వస్తువుల మీద పన్ను రేట్లు తగ్గటం పెరగటం అనేది ఇక మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ మేజర్ రిఫార్మ్ అయిపోయిందండి GST రేట్లలో. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్లో ముఖ్యమైన చెప్పాలి ఏంటంటే మీరు
12 lakh లాస్ట్ టైం బడ్జెట్లోనే 12 లక్షల కోట్లకి తగ్గించారు. సో 12 లక్షల అదే సారీ పెంచారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. 12 లక్షల కోట్లు పెంచిన తర్వాత 12 లక్షల రూపాయలు పెంచిన తర్వాత ఇంకా దాని మీద ఈ ఇయర్ వెంటనే మళ్ళీ రిలీఫ్ ఇస్తారని అనుకోనండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, ఆల్రెడీ రేట్లు బాగా తగ్గాయి. అందుకని ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏదో రేట్లు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు పెంచి ఇన్కమ్ ట్యాక్స్ ఏమి చేస్తారు అనుకోనండి. కాకపోతే ఇవాళ బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఈ గ్రోత్ని ఎలా సస్టైన్ చేయాలి దాని మీద బడ్జెట్ ఉంటుందండి. సో లాస్ట్కు మేము 3 ఏళ్ళుగా బడ్జెట్లు చూస్తే ఎలా ఉందంటే కంటిన్యూస్గా న్యూ పాలసీ రిఫార్మ్స్ చేస్తూ వచ్చారు. మీరు వేరియస్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు, ఎకడమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఏరోస్పేస్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, డిఫెన్స్ రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కదా 5 ఏళ్ళుగా చూస్తే అగ్రెసివ్గా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానివల్ల ఆత్మనిర్భర్ భారత్గా మనం చేసామండి. సో దేఫోర్ రేపు బడ్జెట్ కూడా ఎలా ఉంటుందంటే రేపు రష్యా ఉక్రెయిన్ వార్ ఎక్కువైనా, అమెరికాపై ఇరాన్ని కొట్టినా, లేదా అమెరికా మన మీద ఆంక్షలు పెట్టినా, ఇంకా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా గ్లోబల్గా మన ఎకానమీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా ఇన్సులేట్ చేయాలి అనే వాటి మీద ఈ బడ్జెట్ ఉంటుందండి. సో దేఫోర్ నా ఉద్దేశంలో ఏముంటుందంటే FTL మనం ఎంటర్ చేస్తున్నాం అండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. దాని మీద లాట్ ఆఫ్ ప్రోడక్ట్ల మీద మనకి కాంపిటీషన్ వస్తుంది. ఫారిన్ కంట్రీస్ నుంచి, రేపు జర్మనీ నుంచి కానీ యూరోప్ నుంచి కానీ ఇండియాలోకి రావటం, ఇంపోర్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మనం కస్టమ్స్ డ్యూటీని, ఇంపోర్ట్ డ్యూటీస్ని కొంతవరకు రిఫార్మ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను అండి రేపు బడ్జెట్లో. సో అది కాక ముఖ్యంగా వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ పిఎల్ఐ స్కీమ్స్ అంటే కాస్ట్ ఎఫిషియన్సీ పెంచాలి. మన ఎక్స్పోర్ట్స్ పెంచాలంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కువ స్పెండ్ చేయాలి మోడర్నైజేషన్కి. లాస్ట్ టైంకి పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి గత 5-6 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేశారు. బడ్జెట్ మరి ఎప్పుడు చేశారంటే కోవిడ్ అవ్వగానే చేశారు. దాని తర్వాత ఆ స్కీమ్స్ కింద 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అయ్యాయండి. నాకు ఒక 30-40 వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చారు పిఎల్ఐ స్కీమ్ కింద. కాకపోతే బ్యూటీ ఏమిటంటే 18 లక్షల కోట్లు వాళ్ళకి సేల్స్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. అదే కాక 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో దేఫోర్ ఇప్పుడు రేపు కూడా నేను ఏమో ఆశిస్తున్నా అంటే ఈ పిఎల్ఐ స్కీమ్స్కి ఇంకా కొన్ని కొత్త రంగాలకి, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై, వాటికి అవి పిఎల్ఐ స్కీమ్స్ పెంచడం, ఎక్స్టెండ్ చేయటం, దాని కింద అలొకేషన్ పెంచడం, అదొక ఒకటి అవ్వచ్చండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ రావటానికి ఏమేం చేయాలో కూడా అది చేసే అవకాశం ఉందండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, స్కిల్ డెవలప్మెంట్కి గత 2 బడ్జెట్లుగా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, పిఎఫ్ కట్టడం, ఇలాంటివన్నీ ఇన్సెంటివ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని కొంచెం స్ట్రెంగ్థెన్ చేయొచ్చు, అది బాగా పనిచేస్తోంది. అది కాక అగ్రికల్చర్లో వాల్యూ చైన్ పెట్టడం, దాని ఎవ్రీ బడ్జెట్లో ఏదో చేస్తున్నారు. మనకి డ్రోన్ బేస్డ్ వ్యవసాయం, లాస్ట్ టైం డ్రోన్స్ కూడా వ్యవసాయంలో వాడేందుకు ఎంకరేజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈసారి అదే కంటిన్యూ చేస్తూ అగ్రికల్చర్లో హౌ టు రిఫార్మ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడానికి. ఎందుకంటే గ్లోబల్గా కూడా మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ బాగా డిమాండ్ ఉందండి. మనం చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి అని చెప్పి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి, పోస్ట్ హార్వెస్టింగ్లో క్వాలిటీ దెబ్బతింటగా చూడటానికి అది చేసే అవకాశం ఉందండి. ఇంకా నాకు వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ చాలా మన వాళ్ళు నేషనల్ ఆర్టిజన్ స్కీమ్ అని చెప్పి లాట్ ఆఫ్ స్కీమ్స్ గత 3 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. కాకపోతే అనౌన్స్ చేసిన వాటికి అలొకేషన్స్ చేసినా కూడా అది ఎక్కువ వాడుకోలేదు. అంటే ఏమిటంటే వాటికి ఎక్కువ పబ్లిసిటీ లేదు. ఇవాళకి జనాల్లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు తీసుకోవచ్చు, మనం ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది చాలామందికి తెలియదండి. సో దేర్ఫోర్ ఆ స్కీమ్స్ పాపులరైజ్ చేయడానికి మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారో, అలాగే అక్నాలెడ్జ్ చేస్తారో తెలియదు. నరసింహమూర్తి గారు, హెల్త్ సంబంధించి కేటాయింపులు ఎలా ఉండొచ్చు సార్? ఎందుకంటే జీడీపీలో 2.5% చేర్చే లక్ష్యంతో
ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరిగే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కూడా తీసుకున్నారు ఇప్పుడు. అవునండి. ఈసారి అలొకేషన్స్లో బడ్జెట్ డిఫెన్స్ రంగానికి ఎక్కువ అలొకేషన్స్ ఉండే అవకాశం ఉందండి. హెల్త్ కూడా పెంచవచ్చు, కానీ ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ మిగతా వాటికి ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ ఈసారి హెల్త్కి ఎలా ఉందో అదే రేషియోలో అదే విధంగా పెంచవచ్చు. కాకపోతే ఈసారి అగ్రెసివ్గా పెంచేది ఏమిటంటే ఏఈ, డేటా సెంటర్సు, సోలార్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్సు అండ్ ఈవీ వెహికల్ బ్యాటరీస్. బేసిక్గా ఏమిటంటే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా ఈవీ వెహికల్స్కి ఎక్కువ టోటల్ లేవు సార్. సో అది పాపులర్ చేయడానికి అవి చేయొచ్చు. స్కిల్లింగ్ అండ్ ఎడ్యుకేషన్ మీద మళ్ళీ ఎక్కువ అలొకేషన్ ఉండొచ్చండి. కాకపోతే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే డిఫెన్స్లో మనం ఆల్మోస్ట్ 50 దేశాలకు మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడానికి కూడా లాస్ట్ ఇయర్ మనం 30,000 కోట్లు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేసాం. అది ఇండియా ఏమిటి, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏమిటి అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అది మన ఆత్మనిర్భర్ చేసిన తర్వాత, మన అగ్ని సక్సెస్ అయిన తర్వాత మనకి బాగా గొప్పగా మనకి సో ఈ రంగాల్లో మీకు అలొకేషన్స్ ఎక్కువ అవ్వచ్చు. ఇంకొక ముఖ్యమైన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ బాగా పెరిగినప్పుడు 2001, 2002, 22, 23లో ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచారు. అంటే మ్యూచువల్ క్యాపిటల్ మార్కెట్లో ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచారు. వాటిని ఈసారి తగ్గించే అవకాశం ఉందన్నమాట. నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నష్టపోయారు చాలా మంది, స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. అప్పుడు పెంచారు, కారణం చెప్పారు, స్టాక్ మార్కెట్ లో బాగా లాభాలు చేశారు కదా, గవర్నమెంట్కి ఇవ్వలేదా అని చెప్పి ఒక కామెంట్ చేశారు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు. సో దానికి కొంచెం ఇప్పుడు తగ్గింది కాబట్టి గోల్డ్ సిల్వర్ రేట్. అది కాక నాకు ముఖ్యంగా ఏమిటంటే నరసింహమూర్తి గారు, ఈ గోల్డ్ సిల్వర్ రేట్ల అంశం మనం చూసాం. ఈ గోల్డ్ రన్కి సంబంధించి ఇది ఒక బిగ్ డిబేటబుల్ అంశం అయిపోయింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు దానికి సంబంధించి రేపు ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఎలా ఏమాత్రం ఏమైనా ప్రస్తావన ఉండొచ్చా? అంటే గోల్డ్కి సిల్వర్కి మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధం లేదు. బేసిక్గా ఏమిటంటే గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు డాలర్ల మీద నమ్మకం పోయి డాలర్లు అమ్మేసుకుని గోల్డ్ కన్వర్ట్ చేస్తున్నాయండి. అన్ని దేశాలు కూడా ఈ ట్రంప్ చేసే పనులకి అసలు ఆ డాలర్ మీద నమ్మకం పోయింది. అంటే అక్కడ డెట్ టు జీడిపి అసలు ఆనర్ చేస్తారా లేదా డాలర్ బాండ్స్ అని డౌట్ వస్తుంది. ఎందుకంటే 149, 150% అక్కడ ఆ జీడిపి అప్పులు అక్కడ. అందుకే బాండ్లు ఏం చేస్తారో భయపడిపోయి అందరూ కూడా బాండ్లని అమ్మేసుకుంటున్నారు మార్కెట్లో. ఎంత వస్తే ఎంత వచ్చిందని అమ్మేసుకుని దాంట్లో గోల్డ్లో కన్వర్ట్ చేస్తున్నారండి. అందుకని గోల్డ్ రేట్లు ఎక్కువయ్యాయి. సిల్వర్ ఎందుకు ఎక్కువైందంటే మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రానిక్స్ ఎక్కువ అవుతున్నాయి, మనకి ఈవీ కార్లు ఎక్కువ అవుతున్నాయి, దానిలో సిల్వర్ బాగా వాడకం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యాయో సిల్వర్ వాడకం ఎక్కువ అవుతుంది. ఈ సిల్వర్ వాడకం ఎక్కువ అవటం వల్ల సిల్వర్ రేట్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ కన్సంప్షన్. కాకపోతే కొంత స్పెక్యులేషన్ ఉండొచ్చు. అబౌవ్ 2.5 lakh కేజీ, అబౌవ్ 3 lakh కేజీ పోయిందంటే అంత క్విక్ గా మార్కెట్ లో కొంత స్పెక్యులేషన్ ఉండొచ్చు. అది ఎక్కువ అవచ్చు, తగ్గచ్చు. కాబట్టి దానిలో గవర్నమెంట్ డైరెక్ట్ ఇంటర్ఫీర్ అవుతుంది అనుకోండి. గోల్డ్ సిల్వర్ రేట్లలో ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. కాకపోతే ఈసారి బడ్జెట్లో ఇందాక నేను చెప్పినవి కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే ఆల్ సిటీస్ ఇన్ ఇండియా పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉందండి. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ మీద లైక్ స్మార్ట్ సిటీస్ లాగా ఈ పొల్యూషన్ కంట్రోల్ కొంత అలొకేషన్ ఇచ్చి దాని మీద R&Dకి కొంచెం లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా కావాలి. ఈ కార్బన్ బ్లాక్స్ లాగా అది చేసే అవకాశం గట్టిగా ఉందండి. ఎందుకంటే ఢిల్లీ సఫరింగ్, నేషనల్ క్యాపిటల్ ఈజ్ సఫరింగ్ ఫర్ పొల్యూషన్. సో ఈసారి ఢిల్లీకి పొల్యూషన్ కంట్రోల్కి ఉండొచ్చు. అది కాక ఇంకా కంటిన్యూ అవుతూ స్టార్ట్అప్ చేయాలి. ఇది ప్రతి నిమిషం బాగాలేదండి.
సో అందుకని వాటికి కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ మీద అలొకేషన్స్ ఉండొచ్చు నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్ కానివ్వండి, వాటికి కానివ్వండి, కొత్త స్కీము అండ్ పొల్యూషన్ కంట్రోల్ గ్యారంటీగా వస్తుందండి. ఇంకొక ముఖ్యంగా నేను ఆశించేది ఏమిటంటే సార్, విమానయాన రంగం బాగా ఇండియాలో అభివృద్ధి చెందుతోంది. అంత అది సమృద్ధిగా పక్కడుబందగా అభివృద్ధి చెందాలంటే డీజీసీఐ గట్టిగా ఉండాలి. ఇవాళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అది గవర్నమెంట్ కింద పనిచేస్తోంది. మరి బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత బాగా ఉందంటే ఆర్బీఐ ఇండిపెండెంట్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఉంది. ఇన్సూరెన్స్ బాగుందంటే ఐఆర్డీఏ రెగ్యులేటరీ ఏజెన్సీ ఉంది. సివిల్ ఏవియేషన్ ని డీజీసీఏ తీసేసి డీజీసీఏని ఎయిర్లైన్స్ సివిల్ ఏవియేషన్ కింద తీసేసి సపరేట్ గా దాన్ని ఒక రెగ్యులేటరీ అథారిటీ చేస్తారని ఆశిస్తాను. రైట్. థ్యాంక్ యూ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరింత ఇన్ డీటెయిల్గా మీరు రేపు కూడా డిబేట్లో ఉండబోతున్నారు కాబట్టి మనం మాట్లాడదాం సార్. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి చాలా పాజిటివ్స్ అయితే కనిపిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా ఎదురవుతున్న జియో పాలిటిక్స్ సవాళ్ళ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి మరింత పటిష్టం చేసే దిశగానే రేపటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. మధ్యతరగతి అలాగే ఉద్యోగులు వీటన్నిటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అలాగే జిఎస్టీకి సంబంధించి గత బడ్జెట్లోనే ఇవ్వాల్సిందే ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చేశారు కాబట్టి ఈసారి ఆ రిలీఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. దేశం బాగుండాలి, దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, పకడ్బందీగా ఉండాలి, దానివల్ల దేశం యొక్క సమగ్రత కాపాడగలుగుతామన్న ఒక కాన్సెప్ట్తో రేపొద్దున బడ్జెట్ ఉండబోతోంది అని నరసింహమూర్తి గారు చెప్తున్నారు. ఇది రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్ అంచనాలపై ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు యు నరసింహమూర్తి గారి విశ్లేషణ.